బామ్మగారు పాడి మీద పూలు జల్లుతున్నట్లేదు. కరెక్ట్ గా నా మనసులో ఉన్నమాట చెప్పినట్టు చూస్తా ఉండు, అది కూడా జరుగుతుంది. బ్లెస్ మీ మమ్మీ. డిపాజిట్లు కూడా రాకుండా పోతా మూత నష్టపో. ఈ తిట్లు చాలు నేను గెలవ నీకే. క్లోజింగ్ టైం ఎప్పుడండి? 4:30 అయింది. 5 గంటలకు మూసేస్తాం. అమ్మా నాయన, మొదటి తూరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో నిలబడతా ఉండా, చిన్నాయనకి పోటీగా దిగుతా ఉండా. మీ ఇద్దరి ఆశీస్సులు నాకు కావాలి. 5 లోపు గేట్ లోపల ఉండే వాళ్ళు మాత్రమే నామినేషన్ వేయాలి. నామినేషన్ కి పోతా ఉంటావా? అరే ఇప్పుడు టైం బాగుండలా, యమగండం. ఒక అరగంట ఆగిపో, సేఫ్ గా పోతాం. నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే అది నీ బ్యాడ్ టైం అవుద్ది, కానీ ఆ బ్యాడ్ టైం ఎట్ట అవుద్ది మచ్చా? మీ టైం చాలా బాగుండదురా. నాకు నామినేషన్ వేసే టైం అవుతుంది. నీ సంగతి తర్వాత చెప్తా. ఇంకా 20 నిమిషాలే ఉంది. చిన్న ఎక్కడమ్మా? ఇంకేడొస్తాడు? $4.50 వాడికి రాడు. అవుతోంది, గేట్ క్లోజ్ చేయండి. జై శ్రీరామ్. కొట్టండ్రా డప్పులు. ఏదో పీకుతానన్నావు, ఇదేనా నీ పవరు? ఏంద్రీ ఇంతసేపు చేసినావా? శ్మశానంలో కుక్కలు ఎక్కువయ్యా బామా. సరే పాప, టైం అవుతా ఉందా? ఐటమ్ చెప్పరా మీ పార్ట్నర్ కి కుర్చీ ఖాళీ చేసే టైం వచ్చిండదనే. అది మా నాయన నాకు రాసిచ్చిన
తోత్తో ఏం మామా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకునేవాడివి నీతో నాకేంద్రా పోటీ యో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని కాదు ఆడవాళ్ళ మద్దతుతో గెలుస్తాడు ఈ జిన్నా. అబ్బో మద్దతు ఆ రేణుకా పెళ్లిప్పించిన కాంట్రాక్ట్ తో ఈ గోవర్ధన్ గాడు అప్పు తీర్చినావు అట్లాంటి మద్దత ఇప్పుడు అదే పెళ్లి ఇచ్చే డబ్బుతో గెలుస్తావు అంతేగా మేడం వద్దు మేడం, ఆయన ఊరికి ప్రెసిడెంట్, పైగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కూడా లేవు మేడం. కూల్ మేడం కూల్. ఏం మాట్లాడుతుండో చిన్నాయన? నిజం మాట్లాడతాండా, కావాలంటే నీ ఫ్రెండ్ రేణుకాని అడుగు. ఇదేంద్ర సడన్ గా పాన్ ఇండియా పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు. నీకు తప్ప ఊళ్ళో అందరికి తెలుసు, కావాలంటే పండుగ అడుగు అడుగు. రేయ్, ఆడు చెప్పింది నిజమారా? నిజమా అంటే డొనేషన్ డొనేషన్ ఏందిరా? కమిషన్ కమిషన్ ఏందిరా? కొట్టు. ఎమోషన్ మచ్చా. ఎమోషన్, ఎర్రటి ఎమోషన్ ఉన్నప్పుడు. No! No! వీడేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? నువ్వు నన్ను ప్రేమించినావంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి ప్రేమించినావనుకున్నా, నా క్యారెక్టర్ చూసి ప్రేమించినావనుకున్నా. అబ్బో అంతేగాని నీ స్వార్థం కోసం నా పరువుని రోడ్డుకి లవుతా అనుకోలేదు. ఈ రోజు నీ వల్ల ఈ జిన్నగాడు ప్రతి ఎదవికి అలిసైపోయినాడు. నన్నేనా? నమ్మకం లేని ప్రేమ, కర్రల్లేని టెంటు. నిలబడవు రేణుక, నిలబడవు. ఓవర్ యాక్షన్ చేయబాక. ఓరైనదా? చాలా ఓవర్ అయి ఉండదు. సారీ చిన్న, ఈసారి చెప్తున్నాడు నేను తప్పు చేశాను. రాకే ట్రాన్స్లేట్ చేయరా. అందరూ వినండి, ఈ ఎలక్షన్ లో జిన్నాకి 1 రూపాయి కూడా ఇవ్వను అంటు. అమ్మయ్యా. తన బలంతో, ఈ జన బలంతో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ తో గెలుస్తాడు అంటుంది. అది పోటీ అంటే. రే చిన్న, నీ కౌంట్ 0. కొట్టండి డబ్బులు. ఎయ్యిరా దండ. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానమా? నీ నోటి తోలుతో మొత్తం చెడగొట్టినావు కదరా. ఉండవే, ఆ పిల్ల టసాసిదని నేనేమన్నా కలగనా? ఆగవే ఆగవే, నీ చెప్పేకొస్తాయనవే. ఏంది ఇనేది? నువ్వు ప్రెసిడెంట్ అయ్యేదానికి రేణుక దుడ్లు ఖర్చు పెట్టదని అర్థమైనది కదా. ఇంకా ఆమె ముందు యాక్షన్ దేనికి? రేణుకకి మన లవ్ మ్యాటర్ చెప్పేద్దాం పదా. చెప్పేద్దాం 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 దుబ్బేకే. చెప్తే నీ ప్రెసిడెంట్ అవుతానా? ఇప్పుడు మాత్రం అవుతావా? 1 కోటి రూపాయలు యాడ్నిచ్చి తెస్తావు? నా దగ్గర ఒక బీభత్సమైన ఐడియా ఉండదు. ఏందది? రేణుకా రూమ్ లో లాకర్ ఉండాది. ఆ లాకర్ కు ఒక కోడ్ ఉండాది. దాని వెనకాల కోట్లుండాయి. అయితే 1 కోటి రూపాయలు ఆ లాకర్ నుంచి కొట్టేసి ప్రెసిడెంట్ అయిపోతా. దొంగతనమా? తప్పదే. మొదటిసారి ప్రెసిడెంట్ కాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. ఓటుకి డబ్బు ఇవ్వకపోతే ప్రెసిడెంట్ కాలేను. ఒక తూరి ప్రెసిడెంట్ అయ్యాక డబ్బే డబ్బు. అది కూడా తప్పు కాదమ్మే. వాళ్ళు ఏమైనా ఊరికైనా ఓటేస్తారో? లంచం తీసుకునే కదా ఓటేసేది. రేపు వాళ్ళ పనులు ఏమైనా చేయాలంటే 3 రెట్లు లంచం తీసుకుంటా. ఆ డబ్బుతో రేణుక దగ్గర కొట్టేసిన డబ్బు వెనక పెట్టేద్దాం. దిద్దుకునే తప్పు చేస్తే తప్పు కాదమ్మే. ఎంత మోసం, ఎంత మోసం! మీరిద్దరు లవర్సా? అది కాకుండా రేణుక దగ్గర 1 కోటి రూపాయలు కొట్టేస్తారా? కుదరదు. 1,50,00,000 కొట్టేయండి. అంటే నాకు 50 కావాలి. నేను చెట్లు కావద్దు. మెట్టు పగిలిపోద్ది రే. పర్సనాలిటీ చూసి పదని మచ్చా. ఇది నాకన్నా వరస్ట్గా ఉంది. ఒకడిని చంపేసి కీర పెట్టుకుని ఎంత కూల్గా ఉన్నావే. మేడం, నాకు వచ్చిన డౌట్, మీరు రేణుకనా లేక ఆ ప్లేస్ లో వచ్చిన కాంట్రాక్ట్ కిల్లరా? అంటే రేణుక చీమకు కూడా హాని చేయదని విన్నాను. మీరేమో మనుషుల్ని చీమల కంటే దారుణంగా చంపేస్తున్నారు. మీరెవరు మేడం? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళెవరు ఇప్పుడు భూమి మీద లేరు.
ఫ్రిడ్జ్ లో ఉన్నారన్నమాట. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ కావాలా? నాకెందుకు మేడం, నేనేమైనా మీ బయోపిక్ తీస్తున్నానా? నాకేం అవసరంలా. వెళ్ళి పని చూసుకో. మీరు పెట్టుకోండి మేడం, అది చల్లగా ఉంటుంది. నా ఎలక్షన్ గుర్తు నీ చేతులారా నువ్వే సెలెక్ట్ చేయాలా. ఇదిగో పావురాయ్, పువ్వు, గొడ్డలి, ఐస్ క్రీమ్, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మేడంకి ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. తనకి ఇష్టమైనవన్నీ అందులోనే దాచుకుంటుంది. నీ సలహా ఎవడైనా అడిగాడరా? మూసుకో. రేణుకా నువ్వు చెప్పు. గొడ్డలే. నీ క్యారెక్టర్ కి పావురాయో పువ్వో సెలెక్ట్ చేసావనుకుంటే గొడ్డలు సెలెక్ట్ చేసావిందో. నరికేద్దామని. అవును, సమాజంలో ఉన్న కుళ్ళుని, అన్యాయాన్ని, అవినీతిని గొడ్డలతో నరికేయాలని మేడం గారి ఉద్దేశం. నేను నరికేద్దాం. ఏ రమచా నరికేద్దాం, దాన్ని ఉంది అంతే. రేణుక, ఏమంటా? ఎవరు తరుముకొని వస్తున్నారో? మీ బావ మైసూర్ బుజ్జి ఫోన్ చేశాడు, రేపు వస్తున్నాడంట. నా మొహం చూస్తావేంట్రా? అర్థమైంది. ఈ లగేజ్ ది. నేను పనోని కాదు, రేణుక ఫ్రెండ్ పండుని. పక్కన అడుక్కో. పనోని కంటే పనికి మాలను లెక్క కనిపిస్తున్నానా? ఇలాంటి ముష్టి ఎదవాలని పక్కన పెట్టుకోదని రేణుకా అప్పుడే చెప్పా. నువ్వు ఇంకా దాచావా? పక్కన జరగా. లగేజ్ దించిపోయి. అట్లాగే. ఏయ్, నువ్వు స్వాతి కదా? అలే హాట్ గా తయారేవి. మీ ఇంట్లో గోంగూర పచ్చడి చాలా బాగుండేది. వీళ్ళు చూసుకొని తీసుకురా. నాకుతా ఎరా మైసూర్ బజ్జే, ఎట్లా ఉండవు? మైసూర్ బజ్జి కాదు, మైసూర్ బుజ్జి. మైసూర్ బుజ్జి గొత్తాయితా నీకు గుర్తు నేనెవడో గుర్తా? మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదురా, గాయం. పుండు ఇంకా పచ్చిగానే ఉంది. ఏమ్మా అలా పై పైన కాదు, ఒళ్ళొంచి ఎతకాలి. నీ చైన్ ఎక్కడ పోతే దొరుకుతుంది. ఎడకు. స్వాతి చూడు, కొట్టేశావా? నీకోసం కొట్టేసినానే. మావయ్య అక్కడ ఎక్కడ ఎతకడం కాదు, ఇల్లే తీసుంటారు. సాంకేతరా సారీ మావయ్య, లేదు. ఎద్దవా పోతలకి. సేమ్ టు యూ. అంకిల్ మీరు మమ్మల్ని చెక్ చేశారు, ఆ బజ్జిగాడిని చెక్ చేయరా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? బుజ్జి, మైసూర్ బుజ్జి. మా మామ ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తానరా? నేనేమన్నా మిలా పూరా? మైసూర్ మహారాజా ఫ్యామిలీ రా మాది. ఆహా, మైసూరు మహారాజా ఫ్యామిలీ. రే చెక్ చేయరా. మావయ్య నువ్వు కూడానా? చూసుకోరా, మొత్తం బట్టలు నిప్పుకో. కరిమానికో దొరికేవరా? అంకిల్ చైన్. అవ్వా, రే మైసూర్ బజ్జి. మావయ్య చిన్నప్పుడు చైన్ కొట్టేస్తే పట్టించలేకపోయాను. ఇప్పుడు ఏం కొట్టేద్దామని పక్కన చేరావరా? తనకెవరూ లేరనుకున్నావా? ఒక కాపర్ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? వస్తాడు. కాపర్ నేనే. చూస్తూ ఉండు, తనతోనే నేను ఇంట్లోంచి గెట్అవుట్ అనిపిస్తాను. అనిపించలేవు. అనిపిస్తాను. అనిపించలేవు. అనిపిస్తాను. ఏంటని నీ కాన్ఫిడెన్స్? తనకు మాటలు రావుగా. ఎందుకు నా మరదలెక్కడా? ఇగో ఐటెం గర్ల్ లా ఉంది. ఇది రేణుకేంట్రా? మెట్టు తెగిపోద్దు రే. నువ్వు రేణుకావా? వాట్ ద ప్రూఫ్? తుర్చుకో. అమ్మయ్యా, దీనికి కరెక్ట్ కూడా వచ్చాడు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ నువ్వు కూడా మాట పడిపోయిందా? గెట్ వెల్స్ ట్రాన్స్లేటర్. అబ్బో, బావా బాగుండావా? నీ బావరు గొంతుతో బావా అని పిలవకే, బాయలో దూకు చచ్చిపోవాలనిపిస్తుంది. రా రా రా, తురుసు. వెర్ ద ప్రూఫ్? ఇది చిన్నప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్. ఇంకా దాచుకున్నావు రేణుకా? సారీ మా, యూర్ నాట్ ఎన్ ఐటమ్ గర్ల్. ఐ యామ్ ఎన్ ఐటమ్. యూఆర్ ఎ గర్ల్. నిజంగా నువ్వు ఐటమ్ ఏరా? కరెక్ట్ టైంకి వచ్చావు బుజ్జి. రేపు జిన్నాకి రేణుకి నిశ్చయ తాంబూలాలు. నోర్మై, రేణుకొచ్చిన విషయం చెప్పవు నాకు. పైగా తాంబూలాలు, కిల్లీలు, మీటాపాలని. అచ్చా, పానకంలో పుడకలేక ఈ బుజ్జిగాడు ఇప్పుడు వచ్చినాడిందే. అవునరా, వాడికి మన మీద అనుమానం ఎక్కువ. డ్రాప్ అయిపోతాం. ఏంది డ్రాప్ అయిపోయేది? దుడ్లు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. రేపు అందరూ ఎంగేజ్మెంట్ పని మీద బిజీగా ఉంటారు. మీరిద్దరూ మాత్రం కోడి కొట్టేసే పనిలో ఉండాలా. ఓకే మచ్చా. అర్థమైందా? సరే. ఒసే రేణుక,
నీకు నోరుతో పాటు కళ్ళు కూడా దుబ్బాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏం జరుగుతుందా? జిన్నాగాడి ప్లాన్ లీక్ అయింది. కోడి కొట్టేయాలని చూస్తున్నాడు. కరెక్ట్ గా దొరికినాడు. కోడా? నాటు కోడా, గిన్నె కోడా, ఫారం కోడా? కోడ్ అంటే కోసుకొని తినే కోడి కాదే, తిండిపోతు మోపుదానా. లాకర్ కోడ్. నీ మనవడు దొంగతనం చేయాలని చూస్తున్నాడు. బ్లడీ థీఫ్. నా మనవాడిని దొంగ అంటావా? మంకీ ఫాక్స్ రాను, నువ్వు మలేషియాలో మట్టి కొట్టుకుపాను. నీ షట్ అప్ యు బ్లడీ ఓల్డ్ స్టైల్ చికెన్ బర్గర్. ఏయ్ మా బామరా, దొంగతనం చేయడానికి కాకపోతే ఎందుకు చీటికి మాటికి రేణుక లాకర్ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు? ఎందుకు ఎందుకు చెప్పు చెప్పు, ఎందుకు ఎందుకు అడగవే. ఇప్పుడు చూడరా వాణ్ణి ఇరిచేత్తది. నిన్ను తిట్టడానికి మౌత్ రాక బండ బూతులు రాస్తుంది పేపర్ మీద. నీకుంది. అదిగో చదువు. ఇదిగో లాకర్ కోడ్. ఈ రోజు నుంచి నా డబ్బంతా నీదే. నా లాకర్ నీకే సొంతం. ఎప్పుడైనా తెరుచుకో, ఎలాగైనా వాడుకో. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే తెలుసా నీకు? ఇదే మాడిపోయిన కోడి మొక్క వేసుకుని పరా. ఒరే మైసూర్ బజ్జీ, బుజ్జి ముస్కురా. నీ మీద లేంది నా మీద ఉండేది ఏందో తెలుసా? చున్నీ కాదురా, నమ్మకం. దుబే